గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందులో ఇద్దరు మళ్ళీ బయటలో 9 మంది వచ్చారు సార్. 9 మంది వచ్చారు. వాళ్ళు కూడా జిల్లా కమిటీ స్థాయి రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉన్నారంట సార్. మాకు తెలియదు అంటే చెప్పారు కదా, మేము అడగం చెప్పాం, అదేంటంటే సీక్రెట్ కదా సార్. అయితే పోలీసు వాళ్ళు కింద పోలీసు వాళ్ళు తిరుగుతుర్రు అని చెప్పేసి వీళ్ళు చేపల వాళ్ళు చెప్పారు సార్. చేపల వాళ్ళు చెప్తే మనం చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాం కదా, ఇక్కడ సమావేశాలు అయినాయి, అన్నీ అయినాయి, పోలీసు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కుంబింగ్కి, మనం ఎక్కడోళ్ళు అక్కడ డివైడ్ అయ్యి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి ప్రకాశం వాళ్ళు ప్రకాశంలోకి వెళ్ళిపోయారు, కర్నూలు వాళ్ళు కర్నూలులోకి వెళ్ళిపోయారు, గుంటూరు వాళ్ళు గుంటూరుకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఏఓబీకి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత మేము 10 మందో 15 మంది ఉన్నాం కదా సార్ మా జేఎన్ఎం టీం. అయితే అందులో మా జేఎన్ఎం టీంలో ఇద్దరేమో వేరే పని మీద వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక చిన్నగా ఏం చేసినామంటే ఈ టైం అయింటుంది సార్, యువతలకు దాటినాం మేము. అంటే కొంచెం గుండ్లు ఉంటుంది ఆడ, కొంచెం ప్రదేశం బాగుంటుంది, బండలక్కుండి బాగుంటుంది లొకేషన్ అది. అటుకొచ్చినాక కొన్ని నీళ్ళు ఇట్లా పైనుంచి కిందికి నీళ్ళు వస్తుంటాయి సార్. అన్నీ వంటలు వండుకున్నాం, తిన్నాం సార్. తిన్నాము, ఇంకా సెంట్రీలు చేస్తున్నాం. కొంతమంది సెంట్రీలు పోతురు, కొంతమంది రాసుకుంటారు. వాళ్ళేమో అంటే సమావేశం అవుతుర్రు అన్నట్టు, బయట వాళ్ళు ప్రజా సంఘాలతో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం కథ అని చెప్పేసి ఇట్లా వస్తురు కదా, మళ్ళీ ఏటికి పోయి మనం సమావేశం వేద్దాం, ఎక్కడ బాగుంటుంది టెక్నికల్గా అని చెప్పేసి ఆలోచించే మూమెంట్లోనే ఏం చేసినాము, కిందికి ఒక అన్న పోయిండు కదా, చెంచుగూడ లేక అన్న పోయిండు ఒక ఆయన. అన్న ఏం చెప్పిండంటే, సార్ పోలీసు వాళ్ళు వస్తుర్రన్న, ఇట్లా పరిస్థితి బాగాలేదని చెంచోళ్ళు చెప్పారు. చెంచోళ్ళు చెప్పినాక చేపలోళ్ళు కూడా అన్న చాలా వాతావరణం ఇక్కడ బాగలేదు అని చెప్పారు. చెప్పినాక వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు చేపలకు వెళ్ళిపోయారు. బోట్ వచ్చింది ఆ రోజు. బోట్ వచ్చి కొంతమంది మనకు సహకరించేటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నైటు 8:30 అట్లా అయింటుంది సార్. 8:30 కూడా కాదు, 7:30 అట్లా అయింటుంది. అవతలకు దాటాలి మేము, మెయిన్ తిప్ప అని ఉంటుంది. అవతలకు పోయినామనుకో కర్నూలు వైపు పోతాం. అక్కడి నుంచి కొంచెం ఇంకొకరు వేరేటోళ్ళు వచ్చేది ఉందంట. వచ్చేటోళ్ళు ఉంటే వీళ్ళు ప్రజా సంఘాల వాళ్ళని ఇక్కడ సెంచుగూడాల నుంచి ఆల్రెడీగా తీసుకొచ్చారు 9 మందిని. ఇంకా తీసుకొచ్చినాక అవతలకు దాటుదాం అనే మూమెంట్లో బుట్లు అడిగిర్రు వీళ్ళు. బుట్టి అంటే ఇది పడవ, పుట్టి, మేము బుట్టి అంటారు అక్కడ, బుట్టి అంటారు దాన్ని, పుట్టి. ఆ పుట్టిని అడిగితే మేము ఇయ్యమన్నా పుట్లు బాగలేవన్నా, వద్దన్నా అని చెప్పేసి, వద్దు సుధాకర్ అన్న ఇయ్యనన్నా, అది ఇదన్నా వెళ్ళన్నారు. అనగానే అంటే టెక్నికల్గా ఇక్కడ ఇబ్బంది అవుతుంది, పోలీసు వాళ్ళు వస్తారు కదా సార్. ఏం చేసినా వాళ్ళని బెదిరించారు మా వాళ్ళు తీసుకొని, లేదు ఇవ్వాల్సిందే మీరు, మాకు పరిస్థితి బాగాలేదంటే మీరు ఇప్పుడు ఇయ్యనందుకు అది అని చెప్పేసి వీళ్ళే 2-3కి నడిపేది వస్తుంది, వాళ్ళే తీసుకొచ్చారు. 2 పుట్లు తీసుకొచ్చారు. 2 పుట్లు తీసుకొస్తే దాంట్లో 2 పుట్లలో మేము కొంచెం మహేష్ స్వామి అని చెప్పేసి సంస్థనారాయణపురం అయినది, ఏఓబీకి పోయి ఎన్కౌంటర్ అయ్యండి ఆయన. స్వామి అన్న నాకు బాగా పరిచయం, ఇంకా మా జైనంలో టీంలో ఉంటాడు అన్నట్టు. ఆ అన్న, నేను, ఇంకొక అమ్మాయి శ్యామల అని చెప్పేసి ఈ గజ్జి శ్రీశైలం భార్య, ఆమె నేను, సామన్న, సుధాకర్, ముగ్గురు ఏం చేసినాం, 5గురు ఉన్నాం. 5గురు ఉన్నాగానే మేము ఫస్ట్ పోయి చెక్ చేయాలి సార్. అంటే ముందుకు పోయి మేము అంటే పైలట్ టీం అన్నట్టు, అంటే ఏమైనా శత్రువు ఉండా, ఏం కథ, ఎట్లుంది, ఏం కథ అని చెప్పినాక వీళ్ళు రావాలన్నట్టు. మేమేం చేసినాం, ఫస్ట్ పోయినాము. ఒడ్డు ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది, అంతే 10 గజాలు అంతే ఉంటుంది. ఆడ ఉండేసరికి వీళ్ళు ఏం చేసిర్రు, 13 మంది ఎక్కిరు సార్. ఎక్కగానే అప్పుడు ఏం చేసిందంటే అది ఏకేకి బట్టు ఉండదు సార్, దానికి బట్టు ఉంటేనేమో దానికి కిందికి ఇట్లా కుచ్చుకపోకపో, దానికి స్టాండ్ ఉంటుంది, ఇట్లా స్టాండ్ నిలబెట్టేది, ఇట్లా స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ ఏం చేసిందంటే ఆ స్టాండ్ ఇట్లా పట్టుకొని, అన్న బూట్లు తీయలేదు, టక్కు తీయలేదు. ఎప్పుడైనా మేము తీర్మానం, అది పార్టీ తీర్మానం, టక్కు బూట్లు తీయాలనేది. అట్లా నదిలో ప్రవేశిస్తున్నప్పుడు ఎందుకు తీర్మానం చేసిరంటే పెన్నోబిల దళంలో కూడా గుండమ్మ అనే అమ్మాయి అట్నే చనిపోయింది. అప్పుడు కూడా నేను ఆ ప్రమాదంలో నేను కూడా చనిపోయేది అన్నట్టు. అయితే అప్పుడు ఇంకేం చేసింది, వీళ్ళు కూసురు కదా, కూర్చున్నాక ఇవన్నీ ఇట్లా కూర్చున్నాడు కదా, 2 కాళ్ళ మీద కూర్చునేసరికి అన్న సుధాకర్ అన్న కాదు, కృష్ణ అన్న, రాష్ట్ర కమిటీ అంటే కేంద్ర కమిటీలోకి తీసుకురాయనని ఇట్లా కూర్చున్నాడు. కూర్చోనాకనే వీళ్ళు ఏం చేసిర్రు, వాటర్ వస్తున్నాయని చెప్పి పైకి లేసిర్రు అందరు. ఆయనకేం తెలుసు, ఈయన ఏం చేసి లేవలాడు కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని దాన్ని బిగ్గర ఇట్లా పట్టేసి పైకి లేచేసి, ఆ బుట్టి నిండా నీళ్ళు వచ్చేసినాయి సార్. ఇట్లా అంటే ఇట్లా చిమ్ముకున్నాయి నీళ్ళు. చిమ్ముకోగానే ఆ పడవని ఏం చేసింది,
ఇట్లా ఉల్టా పల్టా అయిపోయి మొత్తం బోర్లు ఇచ్చింది వాళ్ళని. మా కమాండర్ అందులోనే ఉంటాడు, జైనం కమాండర్ మా అందులోనే ఉంటాడు. ఆయన ఏం చేసిండు, ఆ జైనం కమాండర్కి ఈత రాదు. ఈ కిష్టన్నకు నీళ్లు చూస్తే ఫిడ్స్ వస్తుందంట, మాకు తెలియదు ఆ విషయాన్ని. అయ్యో. అయితే ఈ సాంబశివుడు అన్నొక్క అన్ననే గట్టిగా ఉండు. ఈ 9 మంది ఈదుకుంటూ వెళ్ళిపోతానే ఊరు వాళ్ళు, ఈదుకుంటూ వెళ్ళిపోతారు. పెద్దగా అసలు ఈ నుంచి అంత దూరం ఉంటుంది సార్, కొండగా పోవాలంటే అంత దూరం ఉంటుంది. ఇక అన్న ఏం చేసిండు, సాంబశివుడు అన్న సుధాకర్ ఇట్లా భాస్కర్ వెళ్ళిపోతుండు, లోపలికి వెళ్ళిపోతుండు, వచ్చేసాయి అని పెద్దగా కేక పెట్టేసిండు. కేక పెట్టంగానే మేమేం చేసినాం, మా మధ్యలోనే దుంకేసినాం సార్. ఇంకా దుంకేసి మమ్మల్ని నూకేసిండు సుధాకర్. ఈయన నూకేసి మమ్మల్ని దన్న వేసుకొని పోయే లోపల ఈ సాంబశివుడు అనేటానికి ఈయనకి ఈత రాదుగా, నీకేం కాదు భాస్కర్, ఏం కాదు భాస్కర్ అంటుంది, మాకు వినపడుతుంది. ఏం కాదు భాస్కర్ అని అంటున్నట్లుగానే ఈయన పోయి అన్నను అల్లుకుండు. ఇంకా పెద్ద నది కదా సార్, అది ప్రవహిస్తుంటుంది ఎప్పుడు. అల్లుకుండే లోపల ఆ అన్న కూడా వెళ్ళిపోయాడు. అన్న సాంబశివుడు అన్న అని చెప్పేసి పిలిచే లోపల ఒక్క 10 నిమిషాల్లో అప్పటిదాకా ఎన్నెల ఉంది సార్. అప్పటిదాకా మన లైట్ వెలుగు ఎట్లుందో వెన్నెల అట్లుంది సార్. అంతలోపు వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో, జలసమాధి అయిపోయారో, ఇంకా మబ్బులు కూడా మొత్తం చీకటి అయిపోయింది సార్. ఇంకెక్కడ పోయేది కూడా తెలుస్తుంది. 4 సార్. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయన, మా జైనం కమాండర్ ఒక ఆయన, మధు అని ఆయన ప్లటూన్లో ఉండే అబ్బాయి, ఈ మెదక్ జిల్లా మధు అని ఒక ఆయన, మళ్ళా తర్వాత ఇంకా ఎవరు ఉన్నారన్న 4. ఆ 4లో ఇంకా మొత్తం జలసమాధి అయిపోయారు సార్. అప్పుడు పుట్టి మునిగి చనిపోయారు. ఇంకా మేము ఏడుస్తున్నాం కదా, ఆ మొత్తం ఆ కొండలన్నీ దద్దరిల్లిపోతున్నాయి మేము ఏడుస్తుంటే. మీరు ఏడుసాకండ్రి, మాకు ఏం తొయ్యదు, మీరు ఏడుసాకరేమో అని మా ఈ జెంట్స్ కామ్రేడ్ చెప్తారు. అయినా మాకు మేమిద్దరమే ఉన్నాం లేడీస్, ఇక మస్తు ఏడుస్తున్నాం. ఏడిసే లోపల ఇక అవతలకి వెళ్ళిపోయినాము. 8 అయింది, 9 అయింది, చూసేసరికి ఎవరు లేరు సార్. అందులో మొత్తం చూసేసరికి మొత్తం సైలెంట్గా ఉంది, మొత్తం అంత అడివంతా సైలెంట్గా ఉన్నాక ఎట్లన్నా కానీ వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎవ్వరు కుటుంబానికి వాళ్ళకు పంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అయితే ఆ రోజే వారం తర్వాత వారం బోట్ వస్తుంది. బోట్ వచ్చింది. బోటు రాగానే ఆ లోపలే ఇక కావాలున్నాం, ఎప్పుడు శవాలు వేస్తాయా అని కావాలున్నాం అంతే. ఇంకా ఇక మమ్మల్ని అంత దూరంలో పెట్టిర్రు. ఈ మన అది స్వామన్న వీళ్ళందరూ 2-3 ఉన్నారు. ఈయన 3 ఏం చేసిరంటే ఇంకా కావాలన్నారు, అవతలకు పోయారు, పుట్టేసుకొని అవతలకు పోయి ఇంకా ఆల్రెడీగా పుట్లు రెడీగా పెట్టుకుర్రు. ఒక్కొక్క శవం లేస్తుంది కదా సార్ 1 గంట ప్రాంతంలో మధ్యాహ్నం. మస్తు బాధ అనిపించింది సార్. ఇంత మొత్తం తాడి చెట్టు ఎత్తు ఎగురుతున్నాయి కిందికి. మనం బాలు ఇసిరితే, గట్టిగా ఇసిరితే ఎట్లా మళ్ళా వాపస్ వస్తుందో అట్లా పైకి ఎగిరి నీళ్ళల్లో కింద పడిపోతున్నాయి. ఇంకా ఉబ్బిపోయి ఇవన్నీ చేపలు తినేసినాయి సార్. ముఖమంతా, ఈ కడుపు అవన్నీ. మీరు భయపడతారు, మీరు చూడలేరు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఇంకా ఆ 3 శవాలు దొరికినాయి సార్. ఈ మధు అనే ఆ అబ్బాయి ఉండుగా సార్, ఆ కామ్రేడ్ శవం దొరకలేదు సార్ పాపం. దొరకపోయేసరికి ఈ శవాలన్నీ ఏం చేసినాం, అక్కడ ఐసుగడ్డలు ఉంటాయి సార్, చేపల కోసం తెచ్చిన ఐసుగడ్డలు ఉంటాయి. ఆ ఐసుగడ్డలన్నీ పేర్చి అందులో బండబెట్టి మొత్తం ప్యాకింగ్ చేసి కొల్లాపూర్ తీసుకుపోయినాం సార్. ఇంకా కొల్లాపూర్ తీసుకుపోయినాక ఈ మధు శవం 6 నెలల తర్వాత గొర్రెలకు దొరికింది సార్. అది మొత్తం ఆ గొర్రెలు చెప్తేనే మనకి ఎరక. ఒడ్డుకు పోయింది. అది పోగానే అన్న ఇట్లా ఒక శవం అడుందన్న, ఇంత ఉబ్బిపోయింది, మాకు భయం అవుతుంది అన్న అని చెప్పేసి అనేసరికి పోయి చూస్తే మొత్తం ఉబ్బిపోయింది, వాసన పట్టింది సార్. అన్ని చేపలన్నీ తినేసినాయి అంతా. ఈ శవాలను మాత్రం పేరున అన్నది కరీంనగర్ ఏమో రాష్ట్ర కమిటీ సభ్యుంది కిష్టన్న పాట పాడితే అంత అద్భుతంగా ఉండేది సార్. ఆయన అన్న చిన్నాలో జన్ను చిన్నాలో అనే పాట పాడేది. ఆయన ఫ్రెండ్ అంట. అయితే ఆయన ఫ్రెండ్ ఆయన పార్టీలోకి వచ్చేసిరంట. ఆయన ఎన్కౌంటర్ అయిందంట. ఎప్పుడు ఏం పాట పాడతావన్నా అంటే ఆ పాట పాడేది. అన్నా చిన్నాలు రా సార్, కొంచెం వస్తుంది సార్.
అన్నా చిన్నాలో జన్ను చిన్నాలో ప్రజల కోసం మురిగినట్టి అన్నా చిన్నాలో ఆ పాట పాడేది ఆయన. అమ్మ ఆ సంఘాన్ని తలుచుకొని అమరులైన వాళ్ళ కోసం మంచి పాట పాడతా సార్. అంటే ఇప్పుడు శవాలను పంపించినాం సార్, పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఇట్లా అంటే జనాలు చెప్తారు కదా, వచ్చేసి ఎవరి శవాలని వాళ్ళకి ఒప్పచెప్పారు. ఇంకా వాళ్ళదేమో ఈ సాంబశివుడు అనేట ఆయన అక్కడనే పక్కనే పల్లె చుక్కాయి పల్లె అని చెప్పేసి వాళ్ళకి ఒప్పచెప్పారు. ఇంకా ఒక పిల్లగాందేమో ఇక్కడ అన్నది కరీంనగర్, ఆ అన్నది కూడా కరీంనగరే, అక్కడ ఇచ్చేసినాం. అది ఇచ్చేసిన తర్వాత ఇంకా అమరుల గురించి ఒక పాట పాడతా సార్ నేను. ఓ అమర వీరుల్లారా వీరాది వీరుల్లారా మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. ఏ తల్లి గర్భమునా పుట్టొచ్చిన బిడ్డలు మీరు, ఏ పోరాటపు తల్లి ఒడిలో మురిగిన వీరులు మీరు. ఓ అమర వీరుల్లారా వీరాది వీరుల్లారా మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. పీపుల్స్ వారు కళాశాలలో మార్చి జమును మంచిగా చదివి ప్రజలే గురువులు అని నమ్మి పల్లె పాఠాలు చదివినారా. ఓ అమర వీరుల్లారా వీరాది వీరుల్లారా మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. భూస్వాముల పోలీసులతో ఎనలేని పోరును నడిపి అలసి భూతల్లి ఒడిలో విశ్రాంతికై పోరితిరా. కన్న తల్లి ఆలోచనకే అందని ఆకాశం మీరు, మా కడసారి కంటి చూపుకే కరువైన వీరులు మీరు. ఓ అమర వీరుల్లారా వీరాది వీరుల్లారా మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. మీరు మాకు లేకున్నాను మీరు పాలె గుర్తున్నవి, మీ పోరాటపు చరిత్రున్నది, మీరు నడిసిన బాటున్నది, మీ పోరాటపు చరిత్రున్నది, మీరు నడిసిన బాటున్నది. రైతన్నకు రక్తం మీరు, మా శ్రమజీవుల శక్తే మీరు, మా కార్మికుల కన్లే మీరు, మా గెరిల్లాల గన్నే మీరు, మా గెరిల్లాల గన్నే మీరు. అమ్మ ప్రత్యేకంగా మహిళల కోసం పాట పాడు. కారు మబ్బులా కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకమ్మా, వెలుగులేదు నీకమ్మా. కన్నోరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి వెళ్ళావు, నీ అత్తను తల్లనుకుంటివి, నీ మామను తండ్రనుకుంటివి. భర్తే భగవంతుడా నీ చెల్లి, బంగారు కలలే గంటివి తల్లి,
భగవంతుడు కాడే చెల్లి నీ పాలిట ఎముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి ఈ మానవ లోకానికే జన్మనిచ్చిన తల్లివమ్మ పంజరంలో చిలుకలాగా బంధించిరి చెల్లి నిన్ను ఎన్ని నాళ్ళని అనిగుంటావే చెల్లి ఈ బాధలు భరిస్తావే తల్లి బాధలన్నీ తీరుట కొరకు బతుకులన్నీ పండుట కొరకు శ్రీ జాతి హక్కుల కొరకు పోరాడవే చెల్లి మంచు చుక్కలా కరిగేటి మా మంచి చెల్లెమ్మ కలకాలం పండు వెన్నెలా వెలగాలి నీవమ్మా వెలగాలి నీవమ్మా. అమ్మ భువనగిరి వెలగొండ బీబీ నగర్ ఈ ప్రాంతం అనగానే బెల్లి లలితకు గుర్తొస్తుంది అందరికి, అవునా? అక్క గురించి పాట పాడమ్మా. పోరు బాటలో నీవు నడువు సోదరా మావో మాటను నీవు మదిల నిల్పరా పోరు బాటలో నీవు నడువు సోదరా విజయం సాధించినప్పుడు పొంగిపోకురా ఓటమి నీదైతే నీవు కృంగిపోకురా ప్రతి ఓటమిలో విజయానికి తల్లి సోదరా ఆ ఓటమిలో దాగి ఉంది విజయాన్ని చూడరా నీటిలోన ఉంటే చాప నాట్యమేస్తది అది ఒడ్డుకెగిరి పడితే నిర్ర నీలిసొస్తది ప్రజలను వదిలి పెడితే పతనంబు సోదరా ఆ ప్రజలతోనే ఉంటే విజయంబు నీదిరా. నీ త్యాగాల గురించి. నీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తది ఎండిపోయిన రైతు గుండెకు కుండలల్ల మెతుకులైనరు దిక్కులేని రైతుకు మీరు తూరుపు దిక్కై నిలిచెరు నాగేటి సాలల మీరు ఎర్ర మల్లె పువ్వులైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలల్లో జెండలైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలల్లో జెండలైనరు బిడ్డను కంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో పేదల రాజ్యంబు కోసము వీరుల త్యాగాలు సహజము పేదల రాజ్యంబు కోసము వీరుల త్యాగాలు సహజము ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు ఈ చీకటిని చీల్చివేటకు మీరు కరుగుతున్న క్రొవ్వొత్తులు ఈ చీకటిని చీల్చివేటకు మీరు కరుగుతున్న క్రొవ్వొత్తులు చెట్లకు కట్టేసి కాల్చి ఎదురు కాల్పులల్లుచున్నారు చెట్లకు కట్టేసి కాల్చి ఎదురు కాల్పులల్లుచున్నారు ఎత్తుకెళ్ళి మాయం చేసి మాకు ఏమి ఎరుగదంటున్నారు ఎత్తుకెళ్ళి మాయం చేసి మాకు ఏమి ఎరుగదంటున్నారు వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు ఈ చరిత్ర ప్రపంచ చరిత్ర మీ త్యాగాల చరిత్రేనులే మీ త్యాగాల చరిత్రేనులే. పొలికొండ చౌటప్పల్ భువనగిరి బీబీ నగర్ ఈ ప్రాంతం అనగానే ముందు గుర్తుకొచ్చింది బెల్లి లలిత. బెల్లి లలిత సార్. అక్క గురించి పాట పాడతా సార్.
కోకిల పాటయ్యి నెమలి ఆటలతోనే పల్లెలు తిరిగినవమ్మ లలితక్క పాటయ్యి మమ్ము నడిపావే కలకలకు కాదాని కల ప్రజలకేనాని తెలంగాణ పోరింటిలోనా లలితక్క సాంస్కృతిక సైనికురాలివే గొర్రెల్లో గొర్రెలైన గొల్లొల్ల కురమొల్ల గుండెల్లో గోడును చూసి లలితక్క డోలు దెబ్బై మ్రోగినావే. మహిళలు అనగానే ఒక శక్తి. శారీరకంగా మీరు సరిగ్గా లేకపోయినా మానసికంగా మీకన్నా దృఢమైన శక్తి ఎవరికీ లేదు. మీకు అంత ఓపిక ఎవరికి ఉండదు. అంత ఓపిక ఉన్న మహిళలు కూడా కొంత చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకోబోతున్న వాళ్ళకి కానీ చేసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయనే విషయం ఎవరు ఊహించారు. ఆ క్షణికావేశంలో చేసుకుంటున్నారు. అటువంటి అటువంటి బాధల్లో ఉన్న మహిళలకి క్షణికావేశంలో చేసుకోకుండా చిన్న చిన్న విషయాలకే బాధపడే మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మహిళలు అనగానే మానసికంగా సంసిద్ధత అయితే ఏమైనా చేయొచ్చు, కానీ అదే విషయాన్ని మనం ఎందుకు సెన్సిటివ్గా ఆలోచించాలి దాన్ని కదా. ఒక్కసారి మనము మన శక్తి ఏందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించినాం అనుకో, ఆత్మహత్యల పట్ల పోం కదా, అంటే సూసైడ్ వైపు పోం కదా సార్. అంటే మానసికంగా సంసిద్ధత అయితే ఏమైనా చేయగలం. ఈరోజు కరాటే అయినా ఏదైనా బరువులు ఎత్తేటోళ్ళైనా చాలా రంగాల్లో చాలా మంది ఉన్నారు కదా సార్. మరి అంత దాకా మనం ఎందుకు పోవాలా సార్ దాని గురించి? మహిళలు అన్నది పెద్ద శక్తి, ఆ శక్తికి మించింది లేదు అంటున్నారు సుశీలక్క. ఆమె చెప్తున్నట్లుగా శారీరకంగా బలహీనంగా ఉండొచ్చేమో కానీ మానసికంగా మాకు మించిన దృఢమైన శక్తి ఎవరికి లేదు, మాకున్న ఓపిక కూడా ఎవరికి లేదు, మాకున్న సహనం ఎవరికి ఉండదంటూ ఆమె చెప్తున్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఆమె ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో వలెగొండ గ్రామంలో ఉన్నారు. చక్కటి గృహిణిగా ఉంటూ ఆమె పిల్లలను చదివించుకుంటూ సామాన్య జీవితం గడుపుతున్నారు. సాధారణంగా మాజీ నన్నలు అనగానే ఏదో దందాలు చేసుకుంటారు బతుకుతారని భావిస్తున్న కొంతమందికి సుశీలక్క ఆమె భర్త శంకర్ యొక్క కుటుంబం చూస్తే వాళ్ళందరికీ నోర్లు మూయించే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఉండాలి. అయితే గతంలో ఆమె ఏ ప్రజల కోసం ఏదో పోరాటం చేశారో ఇప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం తేవడానికి తన సాయశక్తుల ప్రచారం చేస్తూ డ్రగ్స్ బారిన పడకుండా యువత చెడు మార్గం వెళ్లకుండా ఆమె తన కొంత ప్రచారం చేస్తూ వాళ్ళ మార్పు తీసుకురావడానికి కృషి చేస్తుంది.